ఇండియాలో ఇప్పుడు పెట్రోల్ గ్యాస్ రేట్లే కాదు, థైరాయిడ్ కేసులు కూడా రెగ్యులర్గా పెరుగుతున్నాయి. మన దేశంలో సుమారు 4.5 కోట్ల మంది థైరాయిడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూలతో బాధపడుతున్నారు. 15 to 60 ఏజ్ గ్రూప్లో 10% నుంచి 11% మందికి ఈ ప్రాబ్లం ఉందన్న రిపోర్ట్ కూడా ఉన్నాయి. ప్రతి 10 మంది ఇండియన్స్లో ఒకరికి థైరాయిడ్ ఉందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఇండియాలో సుమారు 38,574 కొత్త థైరాయిడ్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నాయి. ఇందులో సుమారు 75% కేసులు మహిళలే అంట. మిడిల్ ఏజ్ అంటే 30 to 50 ఇయర్స్ విమెన్ ఈ సమస్య బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దేశ సగటు కంటే కొన్ని రాష్ట్రాల్లో థైరాయిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. షాకింగ్గా తెలంగాణలోని 15 నుంచి 49 ఏళ్ల వయసు గల మహిళల్లో థైరాయిడ్ వ్యాప్తి 5.8% ఉంది. ఇది జాతీయ సగటు 2.7% కంటే చాలా ఎక్కువ. లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబెసిటీ, డిప్రెషన్, ఫుడ్ హ్యాబిట్స్తో మన శరీరంలోని హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పటమే ఈ కేసుల పెరుగుదలకు మెయిన్ రీజన్. సో వీటితో పాటు మనం లైట్ తీసుకుని ఇంకో కారణం కూడా ఈ సైలెంట్ కిల్లర్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. అదే మన కిచెన్లో ఉండే ఉప్పు. టూత్పేస్ట్లో ఉప్పు ఉందో లేదో చూస్తున్నాం, కానీ మనం వాడే ఉప్పులో అసలు అయోడిన్ ఉందా అని పట్టించుకోకపోవటమే ఇప్పుడు అతిపెద్ద అనారోగ్య సమస్య అయింది. అయోడైజ్డ్ సాల్ట్ను బంద్ చేసి కలర్ఫుల్ హిమాలయన్ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్, సీ సాల్ట్ అంటూ ఆల్టర్నేటివ్స్ని చూస్ చేసుకోవడంతో చాలామందికి అయోడిన్ లోపం వస్తుంది. నేను తేజస్వి, లెట్స్ డీకోడ్ దిస్ ఇష్యూ. అయోడిన్ అనేది మన శరీరానికి చాలా తక్కువ పరిమాణంలో అవసరమయ్యే మైక్రోన్యూట్రియన్. ఇది మన మెడ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి ఇంధనం లాంటిదంట. ఈ గ్రంథి మన మెటబాలిజం, గుండె వేగం, పిల్లల మెదడు ఎదుగుదలను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అయితే మనకు స్వాతంత్రం వచ్చే నాటికి హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉన్న రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియాలోని ఇంకొన్ని స్టేట్స్లో ఉండే ప్రజల్లో తీవ్రమైన అయోడిన్ లోపం ఉండేదంట. ఎందుకంటే ఆ ప్రాంతంలోని నేలలో, నీటిలో అయోడిన్ తక్కువగా ఉండటంతో పాటు విపరీతమైన వర్షాలు, వరదలతో ఆ కొంచెం కూడా కరిగిపోయేది. ఫలితంగా అక్కడ ప్రజలకు గాయిటర్ అంటే మెడ దగ్గర థైరాయిడ్ గ్రంథి విపరీతంగా వాచిపోయేది. ఇది కేవలం మెడవాపు మాత్రమే కాదు, పిల్లలు శారీరక, మానసిక వైకల్యంతో కూడా ఉండేవారు. అప్పట్లో లక్షలాది మంది ఈ సమస్యతో బాధపడేవారు. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కోవటానికి 1962లో నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. ప్రతి ఒక్కరికి అయోడిన్ మాత్రలు పంపిణీ చేయటం చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో పాటు అందరికీ చేరకపోవచ్చిన కారణంతో కూడా ప్రతిరోజు వాడే ఉప్పులో అయోడిన్ కలపడాన్ని ప్రారంభించింది. అయితే అయోడిన్ లోపం కేవలం గాయిటర్ బెల్ట్కే పరిమితం కాలేదని, దేశమంతా విస్తరించిందని శాస్త్రవేత్తలు గుర్తించడంతో 1992లో భారత ప్రభుత్వం మరింత కఠినమైన నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా వంటూపులో అయోడిన్ కలపటాన్ని కంపల్సరీ చేసింది. అయోడిన్ ఫోర్టిఫికేషన్తో కొన్ని సంవత్సరాల్లోనే మన దేశంలో మెడవాపు కేసులు ఆల్మోస్ట్ 90% పైగా తగ్గిపోయాయి. పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపాలు కూడా తగ్గాయి. ఇంతేకాదు థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడి ప్రజల శక్తి సామర్థ్యాలు పెరిగాయి. ఇలా అయోడైజ్డ్ ఉప్పుతో కొన్ని లక్షల మంది తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డారు. అయితే కొన్ని దశాబ్దాల కష్టం తర్వాత మనం సాధించిన ఈ విజయాన్ని ఒక కొత్త ట్రెండ్ వెనక్కి నెట్టేస్తుంది. అదే హిమాలయన్ పింక్ సాల్ట్. ఇది న్యాచురల్, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో 84 రకాల ఖనిజాలు ఉన్నాయంటూ జరుగుతున్న మార్కెటింగ్ మాయలో పడి చాలామంది అయోడైజ్డ్ సాల్ట్ను దూరం పెడుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఈ పింక్ సాల్ట్లో న్యాచురల్గానే అయోడిన్ ఉండదు. ఒకవేళ ఉన్నా అది మన శరీరానికి సరిపోయేంత ఉండదు. ఈ ఫ్యాన్సీ ఉప్పుల కోసం మనం మన ఆరోగ్యానికి రక్షణ కవచం లాంటి అయోడిన్ను వదులుకుంటున్నాం. పింక్ సాల్ట్లో మినరల్స్ ఉంటాయని చాలామంది చెప్తారు. ఎస్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం లాంటివి పింక్ సాల్ట్లో ఉంటాయి, కాదన్ను. కానీ చాలా తక్కువ పరిమాణంలో ఉండే ఆ మినరల్స్తో మన శరీరానికి కలిగే ఫైదా జీరో. ఇంతేకాదు 2024లో జరిగిన కొన్ని రీసెర్చ్ ఆడిట్స్ షాకింగ్ విషయాలు తెలిసాయి. మార్కెట్లో దొరుకుతున్న కొన్ని పింక్ సాల్ట్ శాంపిల్స్లో ఈ సీసం, ఆర్సెనిక్, కాడ్మియాన్ లాంటి హానికరమైన హెవీ మెటల్స్ ఉన్నట్లు తేలిందంట. ఇవి మన మెదడు, కిడ్నీల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు మనం జయించిన అయోడిన్ లోపాన్ని కేవలం న్యాచురల్ అంటూ మళ్ళీ తెచ్చుకుంటున్నామా? మన పిల్లల భవిష్యత్తును కూడా రిస్క్లో పడేస్తున్నామా? జస్ట్ థింక్ వన్స్. సో థైరాయిడ్ అనగానే ఇది కేవలం ఆడవారికి సంబంధించిన సమస్య అని చాలామంది మగవారు లైట్ తీసుకుంటుంటారు. కానీ ఇది పొరపాటు. రీసెర్చ్ స్టడీస్ ప్రకారం మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం పురుషుల కంటే 8 రెట్లు ఎక్కువగా ఉన్నమాట నిజమే. కానీ పురుషులు దీంతో ఎఫెక్ట్ కారన్నది మాత్రం అబద్ధం. ప్రస్తుతం మన దేశంలో లక్షలాది మంది పురుషులు థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. జెంట్స్లో థైరాయిడ్ లక్షణాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి,
విపరీతమైన నీరసం, ఈ కండరాల బలహీనత, గడ్డం లేదా మీసాల దగ్గర జుట్టు పల్చబట్టం, ఆల్ ఆఫ్ సడన్గా బరువు పెరుగుతారు. చాలామంది ఈ లక్షణాలను వర్క్ స్ట్రెస్ అని లైట్ తీసుకుంటూ ఉంటారు. బట్ నిర్లక్ష్యం చేస్తే గుండె సమస్యలు కూడా రావచ్చు, కొలెస్ట్రాల్ అదుపు తప్పవచ్చు. అయితే కేసుల పెరుగుదలకి కేవలం ఉప్పు మాత్రమే కారణమా అంటే కాదు. మన లైఫ్ స్టైల్ కూడా ఒక మెయిన్ విలన్. అధిక బరువుతో మెటబాలిజం దెబ్బతిని థైరాయిడ్ లెవెల్స్ మారుతున్నాయి. విపరీతమైన స్ట్రెస్తో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. కంటి నిండా నిద్రపోకపోవటం థైరాయిడ్కు ఒక రీజన్ అంట. ఇక ఈ ఫ్యాన్సీ హిమాలయన్ పింక్ సాల్ట్లు మాత్రమే వంటల్లో వాడటంతో ఈ సమస్య మరింత కాంప్లికేటెడ్ అవుతుంది. సమస్య తీవ్రంగానే ఉన్నా దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ కూడా ఉంది. మీరు రోజువారీ వంటల్లో ప్రభుత్వం రికమెండ్ చేసిన అయోడైజ్డ్ సాల్ట్ ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా పిల్లలు మరియు గర్భిణీలు ఉన్న ఇళ్లలో అయోడిన్ అనేది ఆప్షన్ కాదు, అదొక అవసరం. పింక్ సాల్ట్ వాడద్దా అంటే వాడచ్చు, కానీ ఒకేషనల్లీ మాత్రమే. రెగ్యులర్గా మాత్రం అయోడైజ్డ్ సాల్ట్ యూస్ చేయండి. మీ ఇంట్లో ఏ సాల్ట్ వాడుతున్నారు కామెంట్ చేయండి. నేను తేజస్వి. థ్యాంక్ యూ.